హలో ఎవ్రీవన్. లాస్ట్ 2 మంత్స్గా యూట్యూబ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఎంత రచ్చ అయితే జరిగిందో మీరు చూస్తారు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యూత్ ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది వాళ్ళ లైఫ్స్ని కోల్పోతున్నారు. సో ఇవన్నీ నిర్మూలించడానికి చాలామంది యూట్యూబర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ అయితే చేశారు. బట్ సేమ్ దీనిలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో కొన్ని స్కామ్స్ అయితే ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయన్నమాట. వీటి మెయిన్ టార్గెట్ ఏంటంటే స్టూడెంట్స్, జాబ్ కావాలనుకునే వాళ్ళు, లేకపోతే ఆన్లైన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకునే ఇంట్రెస్టెడ్ పీపుల్ అనమాట. సో మెయిన్గా వీళ్ళని టార్గెట్ చేసి చాలా ప్లాట్ఫామ్స్ ఇప్పటికే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అంటే వందలాది కోట్ల రూపాయలు వసూలు చేశాయి. అవి మార్కెట్లోంచి ఎగ్జిట్ అయిపోయి అండ్ వాటి తర్వాత ఇంకా కొత్త నేమ్స్తో సిమిలర్ కాన్సెప్ట్తో నడిచే ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో వీటి బారిలో పడిపోయి చాలామంది స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఈవెన్ ఆన్లైన్లో ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కావాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాటికి 10,000 నుంచి 30,000 రూపీస్ వరకు కోర్సెస్కి పే చేసి మనీ లూజ్ అయిపోతున్నారనమాట. అండ్ ఈరోజు ఈ వీడియో నేను వీటి మీద చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్స్లో జాయిన్ అవ్వచ్చా, అసలు ఇవి లెజిట్టేనా, వీటిలో జాయిన్ అయితే మేము కూడా సక్సెస్ అయ్యి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అని చాలా క్వశ్చన్స్ అయితే సెండ్ చేస్తున్నారనమాట. సో వీళ్ళందరితో పాటు కామన్ పబ్లిక్ అందరికీ వీటి గురించి క్లియర్గా తెలియాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. టు బీ ఫ్యాక్ట్, ఈ వీడియో చేయడం వల్ల లేదా ఆ వెబ్సైట్ల యొక్క నేమ్స్ మీ ముందు చెప్పి అవి ఎలా రన్ అవుతున్నాయో, ఎలా స్కామ్ చేస్తున్నాయో చెప్పడం వల్ల ఈవెన్ నాకు కూడా ప్రాబ్లం అవ్వచ్చు, నా ఛానల్ కూడా ఇష్యూ అవ్వచ్చు. బట్ నిజమనేది అందరికీ తెలియాలి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకెవ్వరి చేతిలో కూడా మోసపోకూడదు. మీరు ఇన్ కేసు మీ పాకెట్లోంచి ఒక 1,000 రూపీస్ అయినా 10,000 రూపీస్ అయినా స్పెండ్ చేసి ఒక కోర్స్ నేర్చుకుందామని స్పెండ్ చేస్తున్నారంటే అది లెజిట్ అండ్ వెరిఫైడ్ కోచెస్కి మీరు పే చేయాలి. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ యొక్క ట్రాప్లో మీరు పడకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే నా గురించి చూడకండి, మీ గురించి చూడండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ స్పెండ్ చేసి చూస్తే మీరు ఇప్పుడే కాదు లైఫ్లో ఎప్పుడు ఎవరి చేతిలో మోసపోరు ఆన్లైన్లో. సో ఆ క్లారిటీ అయితే నేను మీకు ఈ వీడియోలో డెఫినెట్గా ఇస్తాను. మెయిన్గా ఈ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ లేదా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎలాంటి ఇందులో బిలో 20 ఏజ్ గ్రూప్ ఉన్న చాలా యూత్ పీపుల్ మాకు 1 వీక్లో 1 lakh వచ్చింది, లేకపోతే 1 monthలో 5 lakhs వచ్చాయి, లేకపోతే 6 monthsలో 25 lakhs వచ్చాయని కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు. బట్ ఇందులో నిజం ఏంటంటే చాలామంది వాళ్ళు ఈ కోర్సెస్ అనే నేమ్తో వాళ్ళు పే చేసిన 10,000 కానీ, లేకపోతే 20,000 కానీ, లేదా 30,000 కానీ అవి మళ్ళీ తిరిగి రికవర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో నేను ఈ ప్లాట్ఫామ్స్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు రెడిట్లో దొరికిన ఒక రివ్యూ అయితే ఇదనమాట. సో ఇందులో మెంబర్షిప్ తీసుకున్న ఒక పర్సనే, సో తను నేర్చుకున్న కోర్సెస్ వాటి వల్ల ఏం యూజ్ లేదు, అందులో అంత మ్యాటర్ కూడా లేదు. బట్ తను పే చేసిన మనీ రికవర్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు రికమెండ్ చేసిన థింగ్ ఏంటంటే తనను కూడా ఇలా రీల్స్ కానీ, కంటెంట్ కానీ క్రియేట్ చేసి జనాలను మోటివేట్ చేసి వాళ్ళ చేత కూడా అంతంత మనీ పే చేయిస్తేనే తన మనీ రికవర్ అవుతుంది కమిషన్స్ రూపంలో. సో ఇది వాళ్ళు చెప్తున్న మ్యాటర్ అనమాట. అండ్ ఇవే కాకుండా ఈ ప్లాట్ఫామ్లో మీకు ఫ్యూజులు ఎగిరిపోయే నిజాలు ఈ ప్లాట్ఫామ్స్ గురించి అయితే నేను కంప్లీట్గా రివీల్ చేయబోతున్నా. సో ఈ వీడియో అనేది మీకు ఎప్పటికీ టైం వేస్ట్ అయితే కాదు, మీకు చాలా నాలెడ్జ్ అయితే ఇస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఇంట్లో కానీ, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ కాలేజ్ సర్కిల్లో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మనీని అండ్ వాళ్ళ టైంని వాళ్ళను కూడా ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇలాంటి అవేర్నెస్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఏదైనా నేర్చుకున్నారని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది మరొకరికి హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లాట్ఫామ్స్ నేమ్స్ చూసుకుంటే కనుక ఒక 2-3 years బ్యాక్ బాగా రన్ అయిన ప్లాట్ఫామ్స్ ఏంటంటే అని అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్లాట్ఫామ్స్ చూసుకుంటే కనుక అనమాట. వీటి లోగోస్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు అండ్ వీటి నేమ్స్ కూడా మోడరేట్గా చేంజ్ చేస్తున్నా. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇవి గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీస్ అనమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ గురించి కూడా మీరు మెయిన్గా ఎవరి దగ్గర నుంచి వింటారంటే ఎవరైనా క్రియేటర్ నాకు తక్కువ టైంలో ఇంత ఎక్కువ మనీ వచ్చాయి, ఇన్ని లక్షలు వచ్చాయని వీడియోస్ చేస్తేనే మీరు వింటారు. సో ఆ వీడియోలో వీళ్ళు బాగా ఫ్లెక్స్ చేసే పాయింట్ ఏంటంటే ఇవి గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీస్ అనమాట. సో ఇవి లీగల్ కంపెనీస్, ఇవి స్కామ్ కాదని చెప్తుంటారు. బట్ ఇక్కడ జరిగే థింగ్ ఏంటంటే ఇందులో వీళ్ళు కొన్ని కోర్సెస్ అమ్ముతుంటారనమాట. వాళ్ళ ప్రొడక్ట్ ఒక కోర్సు,
ఆల్ మల్టిపుల్ కోర్సెస్. సో ఒక 30-40 కోర్సులను ప్యాకేజ్ కింద చేస్తారు. ఇవన్నీ జనరల్ కోర్సులు. సో వాటిని చూడాలంటేనే మీకు కొన్ని ఇయర్స్ పడుతుంది. అండ్ అవి ఎవరు తయారు చేశారో ఆ తయారు చేసిన వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ ఉందా లేదా అవేమీ ఇందులో ఉండవు. అండ్ ఆ కోర్సులు కూడా చాలా జనరిక్ కోర్సెస్ అనమాట. మీరు యూట్యూబ్లో చూస్తేనే ఇంకా బెటర్గా నేర్చుకుంటారు వాటి గురించి. సో ఈ థింగ్స్ అన్ని మనం పక్కన పెడితే కనుక మనం డిజిటల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక కోర్సు అది యూజ్ఫుల్ ఆర్ యూజ్లెస్ ఏదైనా అమ్మాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కరెంట్ అకౌంట్ కావాలి. కరెంట్ అకౌంట్ కావాలంటే మనం ఒక కంపెనీ నేమ్ రిజిస్టర్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్లోనే జరుగుతుంది. సో ఆ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కరెంట్ అకౌంట్ వస్తుంది. ఆ తర్వాత జిఎస్టీ వస్తుంది. సో ఆన్లైన్లో మనం ప్రొడక్ట్ సెల్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి జిఎస్టీ ఉండాలి. అండ్ ఈవెన్ ఈ రోజుల్లో మన వీధి చివర అమ్మే ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా ఒక జిఎస్టీ ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇది లీగల్ ఫ్యాక్టర్ కాదు, ఒక కంపెనీ రిజిస్టర్ అయి ఉంది, అది మెయిన్ పాయింట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో లెట్స్ సే ఫిజిక్స్ అనుకుందాం. మీరు ఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా మాస్టర్స్ కానీ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి నాకు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన ఆధార్ కార్డు ఉంది, నాకు ఒక పాన్ కార్డు ఉంది, నేను మీకు టీచ్ చేస్తానంటే మీరు నా దగ్గర నేర్చుకుంటారా? నేను మీకు టీచ్ చేసేంత క్యాపబిలిటీ నాకు ఉండాలంటే నేను మీకంటే ఆ సబ్జెక్ట్లో ఎక్కువ చదివైనా ఉండాలి, లేదా నాకు ఆ సబ్జెక్ట్లో ఒక గోల్డ్ మెడల్ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే నేను అందులో ఒక వెరిఫైడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. సో నాకు ఆ ప్రొఫైల్ ఉంటేనే నేను మీకు టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని నాకున్న ఆధార్ కార్డు చూసి పాన్ కార్డు చూసి మీరు నా దగ్గర అయితే నేర్చుకోరు కదా. సో ఇందులో కూడా ఆ కంపెనీ లీగలా ఇల్లీగలా థింగ్ కాదు. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉంది. బట్ ఆ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ వరకునే, దాని లీగాలిటీ చెక్ చేసి అందులో వాళ్ళు అమ్ముతున్న ప్రోడక్ట్ని వెరిఫై చేసేది కాదు. సో ఈ ప్రోడక్ట్ కూడా ఎలా వాళ్ళు సేల్ చేస్తున్నారో, అసలు ఇందులో జరిగే మెయిన్ స్కామ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వెబ్సైట్స్ అనేవి ఏ విధంగా ఆపరేట్ అవుతున్నాయో మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చెప్తాను అనమాట. మీకు బెట్టింగ్ యాప్స్ అంటే ఐడియా ఉంటుంది కదా. ఈ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఇల్లీగల్ అనమాట. బట్ దీన్ని లీగలైజ్ చేయడానికి ఫ్యాంటసీ గేమింగ్ అంటే మీ టీంని మీరు సెలెక్ట్ చేసుకోండి, బెట్ వేసుకోండి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి వీటిని లీగలైజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న మై 11 సర్కిల్ కానీ లేదా ఈ ఐపీఎల్ టైంలో యాడ్స్ వచ్చే ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఈ విధంగా చిన్న కాన్సెప్ట్తో లీగలైజ్ అయిన యాప్సే అనమాట. సో అదే విధంగా మీకు ఇంటర్నెట్లో MLM స్కీమ్స్, సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా చైన్ మార్కెటింగ్, వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు. ఇవేంటంటే ఫస్ట్ మీరు జాయిన్ అయితే మీరు ఇందులోంచి మనీ ఎర్న్ చేయడానికి మీరు ఇంకో 2 మెంబర్స్ని లెఫ్ట్ అండ్ రైట్ యాడ్ చేయాలి, అంటే జాయిన్ చేయించాలి. వాళ్ళ చేత కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 పే చేశారనుకోండి ఒక ప్రోడక్ట్కి, అది కోర్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇస్త్రీ పెట్టి కానివ్వండి, ఎనీథింగ్, అందులో దాని వాల్యూ ఒక 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. బట్ ఆ ప్రోడక్ట్ మీకు ఆ కంపెనీ 10,000కి అమ్ముతుంది, మీరు కొనాలి. మీరు కొన్న తర్వాత వీటి నుంచి మీకు మనీ రావాలంటే మరొకరితో మీరు లెఫ్ట్ ఒకరితో రైట్ ఒకరితో ఇద్దరితో జాయిన్ చేస్తే మీకు ఒక 5,000 కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళు ఇంకో ఇద్దరిని ఇలా చైన్ మార్కెటింగ్ వేలో జాయిన్ చేయిస్తూ పోవాలన్నమాట. అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ కూడా ఇండియాలో ఇల్లీగల్. అండ్ వీటి మీద కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు, విజయ్ దేవరకొండ గారు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వీటి జోలికి కూడా పోవద్దని అవేర్నెస్ వీడియోస్, అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేశారు. సో ఈ కాన్సెప్ట్స్ని కూడా లీగలైజ్ చేయడానికి రెఫరల్ మార్కెటింగ్ అంటే సింగిల్ లెవెల్ మార్కెటింగ్ అనే థింగ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్లాట్ఫామ్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ ముందు చూపిస్తాను. ఈ విధంగా నేను చెప్తున్న ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీకు మెయిన్గా వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తారనమాట. ఈ ప్యాకేజెస్కి డిఫరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఈ విధంగా 6,000 నుంచి అప్ టు ఒక 30,000 వరకు కూడా ఈ ప్యాకేజెస్ ప్రైసెస్ అనేవి ఉంటాయి. ఇవి ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ అంటే 6,000 ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళని టార్గెట్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం 30,000 వరకు కూడా పే చేయగలిగే వాళ్ళని టార్గెట్ చేయడానికి డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ విత్ ప్రోమో కోడ్, వితౌట్ ప్రోమో కోడ్ అని 2 డిఫరెంట్ ప్రైసింగ్స్ ఉన్నాయి కదా. ఇవి ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తున్నారో ఆర్ మీరు ఎవరి వీడియోస్ అయితే చూసి ఈ ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుకున్నారో వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల లేదా వాళ్ళ ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేయడం వల్ల మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ ప్రోమో కోడ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు ఉంది అంటే కనుక మీకు లాస్ట్లో ఈ కాన్సెప్ట్ చివరిలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మెయిన్గా ఇందులో కోర్సెస్ నమ్ముతారనమాట. అవి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ కానీ, లేకపోతే బ్లాగింగ్ కానీ, లేకపోతే కోడింగ్ కానీ, లేకపోతే ప్రోగ్రామింగ్, జావా, పైథాన్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సో ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ చూసారా,
బేసిక్ ప్యాకేజ్లో 8 కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అలా డెవలప్ అవుతూ అప్ టు మ్యాక్సిమం 44 డిఫరెంట్ కోర్సెస్ అయితే మీకు ఈ ప్యాకేజీలో అయితే ఇస్తారనమాట. సో ఇవి కూడా చాలా జనరల్ మెటీరియల్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఒక కోర్స్ వీడియో చూస్తే కనుక మీరు ఈ కోర్సులో కంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా యూట్యూబ్ నుంచే నేర్చుకోవచ్చు. బట్ ఇందులో ఈ కోర్స్ అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది లీగల్ కాబట్టి ఈ విధంగా కోర్స్ అనే కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ప్రోడక్ట్ కింద అయితే వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ మెయిన్గా కమిషన్స్. సో ఇంత మనీ పే చేస్తున్నారు కదా మిమ్మల్ని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ కంటెంట్ క్రియేటర్స్ కానీ. సో వాళ్ళకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ కమిషన్స్ చూసారు కదా. సో డిఫరెంట్ ప్యాకేజ్కి ఎంత కమిషన్ పే చేస్తుందో ఈ కంపెనీస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫర్ సపోజ్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కానీ ఒక కంటెంట్ క్రియేటర్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి కానీ వాళ్ళ ప్రోమో కోడ్తో ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. మీరు స్టార్టింగ్ మెంబర్షిప్ మీరు ఒక 6,000 మాత్రమే అఫోర్డ్ చేయగలిగి మీరు 6,000 ప్యాకేజ్ తీసుకున్నారు. మీకు వాళ్ళ ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల 3,500కి వచ్చింది. అంటే 2,500 మీకు డిస్కౌంట్ వచ్చింది. గుడ్. మీకు ఒక 8 కోర్సెస్ కూడా వచ్చాయి. బట్ మిమ్మల్ని రెఫర్ చేసినందుకు ఆ ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళేది 2,000 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ వాళ్ళు ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కమిషన్స్ అన్నమాట. సో ఇదే విధంగా ఈ క్రియేటర్స్కి మిమ్మల్ని ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారో దానికి సంబంధించిన విధంగా ఇక్కడ కమిషన్స్ అయితే పెరుగుతూ వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ప్యాకేజ్ చూసుకుంటే కనుక 30,000 రూపీస్ ఉంది. విత్ ప్రోమో కోడ్ మీకు 22,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం మీకు 44 డిఫరెంట్ కోర్సెస్ అయితే వస్తున్నాయి. సో ఈ 44 డిఫరెంట్ కోర్సెస్ కూడా మీరు చూడడానికి ఒక 2 years టైం పడుతుంది. సో తీసుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ 30,000 రూపాయలు కోర్స్ వాల్యూలో 8,000 రూపీస్ ఆల్రెడీ డిస్కౌంట్లో పోయాయి. నెక్స్ట్ 15,000 రూపీస్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళకి కమిషన్ పోయింది. సో మిగిలిన ఈ 44 కోర్సెస్ యొక్క వాల్యూ జస్ట్ 7,000 రూపీస్. ఈ 7,000లోనే ఆ కంపెనీ గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి. ఎందుకంటే మేము జిఎస్టీ కడతాం, మేము లీగల్ అని చెప్పుకుంటున్నారు కదా. సో జిఎస్టీ కట్టాలి. నెక్స్ట్ ఈ కోర్సెస్ తయారు చేయించినందుకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. వీళ్ళ ప్రాఫిట్ తీసుకోవాలి. కంపెనీ ఆపరేట్ చేసినందుకు ఆ వెబ్సైట్ ఆపరేట్ చేసినందుకు దానికి ఛార్జెస్ మెయింటైన్ చేయాలి. ఈ కోర్సెస్ స్టోరేజ్ హోస్ట్ చేసినందుకు వాళ్ళకి పేమెంట్ చేయాలి. సో ఇవన్నీ పోగా మీకు వచ్చే కోర్సెస్ వాల్యూ ఎంత? సో ఆ వాల్యూకి మీరు తీసుకునే కోర్సెస్కి ఏమైనా వాల్యూ ఉందా? ఇది సింపుల్గా మనీ సర్క్యులేషన్ అండ్ మనీ లాండరింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇందాక ఫ్యూజులు ఎగిరిపోయే కాన్సెప్ట్లు ఉన్నాయని చెప్పాను కదా. సో ఏంటంటే అది సో మీరు ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, మీరు మనీ అఫోర్డ్ చేయలేని స్టేజ్లో ఉన్నా సరే, మీ దగ్గర నుంచి 30,000 రూపీస్ అంటే ఈ మ్యాక్సిమం ప్యాకేజ్ తీసుకుండేలాగా వీళ్ళు డిజైన్ చేసిన ఈ కమిషన్ మోడల్ ఏదైతే ఉందో అది లిటరల్లీ చాలా జీనియస్ లెవెల్ మోడల్ అనమాట. సో ఇది ఏంటంటే సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ టేబులర్ ఫార్మాట్లో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇదంతా నేను ఒక పేపర్ మీద స్కెచ్ వేసి నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాకేజెస్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు మీరు స్క్రీన్ మీద ఈ 5 ప్లాన్స్ చూసారు కదా. సో ఈ 5 ప్లాన్స్ అనేవి వెబ్సైట్ టు వెబ్సైట్ ఈ నేమ్స్ చేంజ్ అవ్వచ్చు, లేదా ఈ అమౌంట్స్ ఉన్నాయి కదా ఈ అమౌంట్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈ కమిషన్స్ కూడా మోడరేట్గా ఈ ఫిగర్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఆ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్స్ ఈ నేమ్స్ ఇవన్నీ 10 to 2 అయినా కాన్సెప్ట్ మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి చూడండి, లేదా సెకండ్ టైం కూడా చూడండి. ఎందుకంటే మీరు ఇక్కడే ట్రాప్లో పడతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ ప్యాకేజ్ అంటే 5,999 ప్యాకేజ్ తీసుకున్నారు. సో లోయెస్ట్ ప్యాకేజ్ అనమాట. సో నెక్స్ట్ మీరు ఎవరినైతే రెఫరల్ చేస్తారో, మీరు కంటెంట్ క్రియేషన్ చేసినా, లేదా మీ కాలేజీలో స్టూడెంట్స్కి చెప్పినా, ఫ్రెండ్స్కి చెప్పినా, లేకపోతే మీ ఫ్యామిలీలో రెఫరల్స్ చేసినా, మీరు ఈ బేసిక్ ప్యాకేజ్లో ఉన్నంత వరకు మీరు జాయిన్ చేయించిన వాళ్ళు ఈ ప్యాకేజీలో ఏది తీసుకున్నా సరే మీకు వచ్చే మ్యాక్సిమం కమిషన్ 2,000 వస్తుంది అనమాట. సో మీరు జాయిన్ చేసిన వాళ్ళు మీకంటే పెద్ద ప్యాకేజ్ అయినా ఈ సుప్రీంలో జాయిన్ అయినా సరే మీకు వచ్చే మ్యాక్సిమం కమిషను 2,000 మాత్రమే. సో నెక్స్ట్ సో ఈ రిమైనింగ్ ప్యాకేజెస్ అన్నింటికీ కూడా మీకు మ్యాక్సిమం 2,000 మాత్రమే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు సెకండ్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకంటే తక్కువ అంటే లో లెవెల్లో ఉన్న కమిషన్స్ మీకు యాజిటీజ్ వచ్చేస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుప్రీంలో ఉన్నారు, మీరు రెఫర్ చేసిన మీ ఫ్రెండ్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీరు కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎవరైనా మీ రెఫరల్ ద్వారా జాయిన్ అయినప్పుడు మీరు ఈ ప్యాకేజ్లో ఉన్నప్పుడు మీకంటే తక్కువ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకు ఈ కమిషన్ 2,000 వచ్చేస్తుంది. లేదా
సేమ్ మీ ప్యాకేజే ఈ 11,999 కట్టి సుప్రీంలోనే జాయిన్ అయ్యారు మీతో ప్యారలల్గా. సో అప్పుడు మీకు 5,000 వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎందుకంటే మీకు ఇందులో వచ్చే కమిషన్స్ మీరు ఈ సుప్రీంలో ఉంటే కనుక సుప్రీం వాళ్ళని జాయిన్ చేస్తే 5,000 వస్తుంది, లేదా మీకంటే తక్కువ వాళ్ళని జాయిన్ చేస్తే ఆ కమిషన్ 2,000 కూడా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ గోల్డ్లో తీసుకున్నారనుకోండి, గోల్డ్లో తీసుకుంటే మీకంటే తక్కువ ఉన్న ప్లాన్స్ ఏంటి, ప్రో అండ్ సుప్రీం. సో మీరు ఈ ప్రో అండ్ సుప్రీంకి ఎవరైనా రెఫర్ చేస్తే ఈ 2,000 వాళ్ళకి వచ్చేస్తుంది, ఈ 5,000 వచ్చేస్తుంది. బట్ అబోవ్ ఉన్నవాళ్ళు, సో మీరు రెఫర్ చేసినప్పుడు డైమండ్ కానీ ప్రీమియం కానీ తీసుకుంటే ఈ 10,000 15,000 మీకు రావన్నమాట. సో వీళ్ళ ప్లేస్లో కూడా మీకు వచ్చే కమిషను ఈ 7,000 వస్తుంది అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు ఇప్పుడు గోల్డ్లో ఉన్నారు, సో మీకు మ్యాక్సిమం వచ్చే మ్యాక్సిమం కమిషను 7,000. సో మీకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఇన్ కేసు మీ రెఫరల్ లింక్ ద్వారా సుప్రీంలో ఎవరైనా జాయిన్ అయితే మీకు 5,000 వచ్చేస్తుంది. మీకంటే ఇంకా తక్కువలో ఇంకా బేసిక్ ప్లాన్ తీసుకుని ప్రోలో జాయిన్ అయితే మీకు వాళ్ళ నుంచి కూడా 2,000 వచ్చేస్తుంది. బట్ ఎవరైనా సేమ్ మీ లింక్తోనే ఈ డైమండ్లో కానీ లేదా ప్రీమియంలో కానీ జాయిన్ అయితే మీకు వచ్చేది సేమ్ మ్యాక్సిమం మీ కమిషన్ 7,000 కాబట్టి మీకు వాళ్ళ నుంచి కూడా 7,000 మాత్రం వస్తుంది. సో ఇక్కడ మీకు లాస్ ఆఫ్ కమిషన్స్ అనమాట. సో మీ చేత ఈ మ్యాక్సిమం ప్యాకేజ్ చేయించుకురావడానికే ఈ లెవెల్స్ బేస్డ్ కమిషన్స్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇవి ఎందుకు ఇలా చేశారంటే మీరు కూడా వేరే వాళ్ళని ఇంకా ఈజీగా రెఫర్ చేస్తారు కాబట్టి. సో మీరు ఇన్ కేసు డైమండ్లో ఉంటే కనుక మీకంటే తక్కువ ఈ 3 ప్యాకేజీల నుంచి మీకు 2,000 కమిషన్ వచ్చేస్తుంది బేసిక్ ప్యాకేజ్లో, నెక్స్ట్ 5,000 వచ్చేస్తుంది, నెక్స్ట్ 7,000 వచ్చేస్తుంది. లేదా మీరున్న ప్యాకేజ్లోనే ఎవరన్నా మీరు రెఫర్ చేస్తే కనుక డైమండ్లోకి, సో వాళ్ళ నుంచి మీకు 10,000 కమిషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీకంటే అబోవ్, సో మీరు డైమండ్లో ఉండి మీరు రెఫర్ చేసిన పర్సన్ మీ లింక్ ద్వారా ఎవరైనా ప్రీమియంలో జాయిన్ అవుతుంది కనుక వాళ్ళ నుంచి మీకు 15,000 రావాల్సింది 10,000 మాత్రమే వస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. నెక్స్ట్ మీరు ఇన్ కేసు మ్యాక్సిమం ప్యాకేజీ తీసుకున్నారనుకోండి, సో మీకు ఎటువంటి కమిషన్ లాసెస్ అనేవి ఉండవు. సో మీరు ప్రీమియంలో ఉంటే మీ కింద ఈ 4 మెంబర్స్ ఎవరు జాయిన్ అయినా సరే మీకు ప్రోలో మీకు 2,000 వచ్చేస్తుంది, నెక్స్ట్ సుప్రీంలో మీకు 5,000 వచ్చేస్తుంది, నెక్స్ట్ గోల్డ్లో మీకు 7,000 వచ్చేస్తుంది కమిషన్, నెక్స్ట్ డైమండ్లో మీకు 10,000 కమిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు సుప్రీంలో ఉంటూ సుప్రీం మెంబర్స్ని అంటే మ్యాక్సిమం ప్యాకేజ్ని కూడా మీరు రెఫర్ చేసి వాళ్ళ చేత జాయిన్ చేస్తే మీకు మ్యాక్సిమం 15,000 కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ మీ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా బేసిక్ కాకుండా ఈ ప్రీమియం ఎందుకు తీసుకోవాలి, ఈ 15,000 మా మాట విని వాళ్ళు తక్కువే పే చేస్తారని అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్స్ నుంచి డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళని ప్రమోట్ చేయాలి. మీరు వాళ్ళని ఎలాగా ప్రమోట్ చేసి జాయిన్ చేస్తున్నారో వాళ్ళు కూడా రేపు పొద్దున మీరు చేసే పనే చేయాలి. మీలాగే రీల్స్ అయితే రీల్స్, లేకపోతే లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే లాంగ్ ఫామ్, వాళ్ళు కూడా అదే చేయాల్సిన పరిస్థితి అనమాట. మేము ఇందులో కోర్సెస్ నేర్చుకుంటే సక్సెస్ అయ్యి మేము అందులో లక్షల్లో సంపాదిస్తున్నామని చెప్పిన వాళ్ళు 0 మెంబర్స్ అనమాట, ఎవరైతే లేరు. బట్ కాన్సెప్ట్ అంతా ఇదే అనమాట. ఈ విధంగానే మీరు జాయిన్ అయినప్పుడు మీరు మ్యాక్సిమం ప్యాకేజ్ తీసుకోవాలి, ఎందుకంటే మీకు కమిషన్ లాస్ అవ్వవు. అండ్ మీ దగ్గర నుంచి ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కమిషన్స్ లాస్ అవ్వకుండా, వాళ్ళు కూడా ఇనీషియల్గా స్మాల్ ప్యాకేజ్లు జాయిన్ అయినా వాళ్ళకి కమిషన్స్ లాస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రీమియంకి అప్గ్రేడ్ అవుతారు. అలా మెల్లమెల్లగా బేసిక్ ఈ లోవర్ ప్యాకేజెస్ నుంచి స్టార్ట్ అయినా చివరికి మ్యాక్సిమం ప్యాకేజెస్ తీసుకుండి వాళ్ళ కంపెనీకి ఎక్కువ జాయినింగ్స్ ఇందులో జరిగేటట్టుగానే ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. సో ఈ విధంగానే మీరు జాయిన్ అయ్యి మీరు ఎంతమందిని జాయిన్ చేయించినా నెక్స్ట్ వాళ్ళు కూడా జాయిన్ అయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా ఇలా అందరినీ జాయిన్ చేయించుకుంటూ ఒక చైన్ మార్కెటింగ్ లాగా అందరినీ జాయిన్ చేయించాలి. మీరు ఒక 30,000 కట్టినా లేదా 6,000 కట్టినా సో వాళ్ళు కూడా సేమ్ 6,000 ఆర్ 30,000. సో సేమ్ వీళ్ళంతా కూడా సేమ్ 30,000. సో వీళ్ళందరూ ఇలా పే చేస్తుంటే వీళ్ళ నుంచి మీకు 15,000 సో అగైన్ 15,000 ఇలా అందరూ మీ కింద అందరూ వచ్చి మనీ వాళ్ళ కంపెనీకి పే చేస్తేనే మీకు ఇలా 15,000 కలెక్ట్ అయ్యి ఈ కమిషన్స్ అన్నీ. సో ఇవన్నీ కమిషన్స్ అనమాట. సో ఈ కమిషన్స్ అన్నీ కలెక్ట్ అయ్యి వచ్చేదే మీ ఇన్కమ్ అనమాట. సో ఇందులో కోర్సెస్ నుంచి వచ్చేది 0. సో ఎవరైనా సరే
ఈ కోర్సెస్ మేము నేర్చుకుండి సక్సెస్ అయ్యాము, మేము ఇందులో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాము, బ్లాగింగ్ చేస్తున్నాము, యూట్యూబ్లో సక్సెస్ అయ్యామని వచ్చి చెప్పిన వాళ్ళు అయితే జీరో ఇప్పటి వరకు. సో వీళ్ళందరూ కూడా కలర్ఫుల్ లాగిన్ పోర్టల్ అన్నీ చూపించి వెబ్సైట్లో టుడే ఇన్కమ్, దిస్ వీక్ ఇన్కమ్ అని చూపించి ఈ కమిషన్స్ చూపిస్తున్న వాళ్ళు తప్ప సో రెగ్యులర్గా ఈ కోర్సులకి అయితే ఎవరో సీరియస్గా తీసుకుని నేర్చుకున్న వాళ్ళు లేరు, వాటి నుంచి నేర్చుకుని ఎర్న్ చేస్తున్న వాళ్ళు లేరు. జస్ట్ మనీ సర్క్యులేషన్. అండ్ మీరు కూడా ఈ ట్రాప్లో పడితే కనుక మీ మనీ కూడా ఇలాగే పే చేస్తారు. మీరు వీటి నుంచి మనీ రికవర్ చేసుకోవడానికి కూడా ఇలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని కూడా ఇందులోకి ముంచి మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి, మీ క్యాష్ని రికవర్ చేసుకోవాలి. దట్స్ ద కాన్సెప్ట్. సో ఆన్లైన్లో ఈ డిజిటల్ కోర్సెస్ అనే నేమ్తో ఈ మనీ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా ఈ ప్లాట్ఫామ్స్ చేస్తున్నాయో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇలాంటి వాటిల్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల లేదా జాయిన్ అయ్యి ఆ మనీ రికవర్ చేయడానికి మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది, మీ మనీ వేస్ట్ అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ వేస్ట్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏవైనా మనీ లూజ్ అయితే కనుక వాళ్ళ దగ్గర మీ రిలేషన్స్ పాడవుతాయి, లేకపోతే మీ ఫ్యామిలీలో గొడవలు రావచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర మీ వాల్యూ పోవచ్చు. సో మల్టిపుల్ వేస్లో మీకు లాసెస్ అనేది రావచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా చాలామంది తెలియక ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ మనీ రికవర్ చేసుకోవడానికి చాలా అయితే కష్టపడుతున్నారనమాట. అండ్ ఈవెన్ కొంతమందికి ఈ ప్లాట్ఫామ్ అడ్మిన్స్ ఏం చెప్తున్నారంటే మీరు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి, రీల్స్ చేయండి, వీడియోస్ చేయండి. సో ఈ కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల పీపుల్ ఇంకా అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవుతారు, మీకు ఇన్కమ్ అనేది బూస్ట్ అవుతుందని వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. సో ఈ విధంగానే చాలా మందికి జరిగింది. అండ్ కొంతమంది కూడా ఈ రెడిట్లోని క్వారాలోని వాళ్ళ రివ్యూస్ అయితే చెప్పి చాలా బాధపడుతున్నారు అనమాట. సో ఈ విధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అనే కాన్సెప్ట్ని మిస్యూజ్ చేస్తూ చాలామంది ఈ విధంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, మనీ సర్క్యులేషన్ వెబ్సైట్స్ లేదా చాలామంది స్కామ్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ కోచింగ్ ఇండస్ట్రీలో. బట్ ఓవరాల్గా ఆన్లైన్ కోచింగ్ ఇండస్ట్రీ అనేది స్కామ్ అయితే కాదు. చాలామంది నిజమైన కాన్సెప్ట్స్ టీచ్ చేసేవాళ్ళు, జెన్యూన్ కోచెస్ కూడా చాలామంది ఉన్నారనమాట. బట్ ఇన్ని వందల స్కామ్స్ జరుగుతున్నప్పుడు జెన్యూన్ పీపుల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ఆన్లైన్లో మనకి ఎవరైనా ఒక స్కిల్ టీచ్ చేస్తున్నారంటే వాళ్ళ నిజమైన లేదా జెన్యూన్ కోచెస్ అని ఏ ఫ్యాక్టర్స్ చూసి మనం వాళ్ళని నమ్మాలి, వాళ్ళకి మనీ పే చేసి ఆ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. సో ఈ థింగ్స్ అనేవి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 years బ్యాక్ నేను నా ఆన్లైన్ బిజినెస్ కెరియర్ స్టార్ట్ చేయకముందు ఒక కోర్సులో అయితే జాయిన్ అయ్యనమాట. ఆ కోర్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో అతను ఎవ్రీడే ఇలా క్యాష్ బండిల్స్ తీసుకొచ్చి నాకు ఇది 1 dayలో వచ్చిన ఇన్కమ్ అని చెప్పేవారు అనమాట. సో ఫేస్బుక్లో వీడియోస్ చేసేవారు ఎవ్రీడే, ఇలా క్యాష్ మాత్రమే చూపించేవారు. అతను ఏం కోర్స్ చెప్తున్నారు, ఏ స్ట్రాటజీతో మనీ వచ్చాయి, ఏ బిజినెస్ ద్వారా వచ్చాయి, ఎన్ని డేస్లో వచ్చాయి, అవి ఏమీ చెప్పేవారు కాదనమాట. ఓన్లీ క్యాష్ చూపించేవారు. అండ్ మీరు జాయిన్ అయితే మీరు కూడా నాలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేవారు అనమాట. బట్ నేనైతే ఆ టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడే అప్పు చేసి ఒక 5,000 అయితే పే చేశాను. బట్ అతను నాకు ఇచ్చిన కోర్సు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అనమాట. ఆ వీడియో లింక్స్ షేర్ చేసి అవి చూసి మీరు చేసేసుకోండి అంతే చెప్పారు. సో నెక్స్ట్ అతనితో కాంటాక్ట్ లేదు, అతని నుంచి సపోర్ట్ లేదు, నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లియర్ చేయడానికి అతనికి నాకు కాంటాక్ట్ కూడా లేదు. బట్ అలా అని నేను ఆ ఫస్ట్ టైం మనీ లూజ్ అయినా ఈ ఆన్లైన్ లెర్నింగ్ అంతా స్కామ్ అని అయితే నేను జాయిన్ అవ్వడం మానేలే. ఇంకా చాలామంది దగ్గర జాయిన్ అయ్యా, మనీ లాస్ అయ్యా. బట్ ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు లేదా ఒక పర్సన్ దగ్గర ఒక కోర్స్ మనం పర్చేస్ చేయాలని అనుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే చూడాలన్నమాట. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో అతని హిస్టరీ ఏంటి, అతని ఎలిజిబిలిటీ ఏంటి, అతను ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నారు, అతను అన్ని ఇయర్స్ యొక్క ట్రాక్ రికార్డు మీకు చూపించగలరా, అతని రెవెన్యూ మొత్తం మీకు ఆ డాష్ బోర్డ్స్లో లోడ్ చేసి చూపించగలరా, అండ్ అతని దగ్గర మీరు స్టూడెంట్గా జాయిన్ అయితే అతనికి మీకు మధ్య కనెక్షన్ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా సరే రెస్పాన్సిబుల్గా అతను నిలబడి ఉంటున్నారా, మీతో కాంటాక్ట్లో ఉంటున్నారా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలన్నమాట. సో ఈ థింగ్స్ అన్నీ నాకు అర్థమైన తర్వాత నేను ఫారెన్ బ్లాగర్స్ దగ్గర, చాలామంది జెన్యూన్ కోచెస్ దగ్గర అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్నాను, SEO నేర్చుకున్నాను, కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నాను, ఓవరాల్ బ్లాగింగ్ గురించి కూడా నేర్చుకున్నాను. అండ్ వీటి గురించి నేర్చుకున్నప్పుడే నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక 5 yearsలో అయితే నేను మోర్ దెన్ 5 crore రెవెన్యూ నాకు జనరేట్ చేసుకున్నాను. అండ్ నేను కొన్ని కంపెనీస్కి పార్ట్నర్గా వర్క్ చేసి కూడా ఒక ఓవరాల్గా ఒక 40 crore రెవెన్యూ అనేది జనరేట్ చేయడంలో నా రోల్ అయితే ఉందన్నమాట. సో మనం ఎవరి దగ్గర అయితే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళ జెన్యూనిటీ మనం ముందు ప్రూవ్ చేసి, క్వశ్చన్ చేసి, వాళ్ళ రెస్పాన్సిబుల్గా అన్నీ ప్రూవ్ చేస్తూ మనకు సపోర్ట్ ఇస్తూ మనతో కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళు ఆ టీచింగ్స్ అనేవి ఆఫర్ చేస్తే కనుక మనం డెఫినెట్లీ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కోర్స్ పర్చేసింగ్లో మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది యూత్
కొత్తగా ఇంటర్నెట్లో ఏదైనా నేర్చుకోవాలనే కసితో ఉండే స్టూడెంట్స్ ఎవరైనా ఒక కోర్స్ మేము ఆఫర్ చేస్తున్నామని వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ని కానీ మనీని కానీ కార్స్ని కానీ పోర్ట్రే చేసి వాళ్ళ ఒక హైప్ క్రియేట్ చేస్తుంటే డెఫినెట్గా జాయిన్ అయిపోతారనమాట. సో వాళ్ళ జెన్యూనిటీ అనేది క్వశ్చన్ చేయరు, వాళ్ళు వెరిఫై చేసుకోరు. వెరిఫై చేసుకోకుండా మనీ పే చేసేసి తర్వాత లాస్ అయిపోయి ఈ ఆన్లైన్లో ఉండే కోర్సులన్నీ కూడా స్కామ్ అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. సో నాకు ఈరోజు ఇంత మనీ ఇన్కమ్ వచ్చిందని నేను చెప్తాను. బట్ ఈ మనీ నాకు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వచ్చిందా, డ్రాప్ షిప్పింగ్ నుంచి వచ్చిందా అనే ప్రూఫ్ ఏంటి? ఇది నాకు ఏటీఎంలో విత్డ్రా చేసి ఉండొచ్చు, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ నుంచి విత్డ్రా చేసి ఉండొచ్చు, లేదా ఎవరి దగ్గర క్యాష్ ఉంటే నేను ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఇస్తానని కూడా తెచ్చి ఉండొచ్చు. సో ఎవరైతే మీ దగ్గరికి ఇలా ఇవన్నీ చూపించి లైఫ్ స్టైల్ చూపించి మీకు కోర్సులు అమ్మాలని చూస్తున్నారో వాళ్ళ వీడియోస్ మీకు ఎప్పుడైతే కనిపిస్తున్నాయో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు రైజ్ అయిపోవాలన్నమాట మీ బ్రెయిన్లో. అండ్ ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే ఇంకా చాలా కోర్సెస్ టీచ్ చేసే ఆన్లైన్ గురూస్ ఉన్నారనమాట. కొంతమంది అంటారు, కొంతమంది డ్రాప్ షిప్పింగ్ అంటారు, కొంతమంది వేరే కోర్సెస్ చెప్తుంటారు. సో వాళ్ళు చూపించేది ఏంటంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏ ఒక్కరూ చూపించేది లేదు. బట్ స్టిల్ పీపుల్, స్టూడెంట్స్, మనీ నీడ్ ఉన్నవాళ్ళు, జాబ్ నీడ్ ఉన్నవాళ్ళు 15,000, 20,000, 30,000 కట్టేసి మనీ అయితే లూస్ అయిపోయి చివరికి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళకి జెన్యూన్గా ఉండే ఆపర్చునిటీస్, జెన్యూన్గా ఉండే కోచెస్ని వాళ్ళు నమ్మడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 lakhs వాచ్ చూపించవచ్చు, లేకపోతే క్యాష్ చూపించవచ్చు, లేదా ఒక BMW కార్ రెంట్కి తెచ్చి అందులో నేను ఆన్లైన్లోనే ఎర్న్ చేసిన మనీతో కొన్నానని చెప్పొచ్చు. దుబాయ్ వెళ్ళి నేను అక్కడ లగ్జరీ లైఫ్ స్టైల్ చూపించవచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుండి నేను ఆన్లైన్లో వచ్చిన మనీతోనే కొన్నానని చెప్పొచ్చు. సో ఎనీథింగ్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఒక కోర్స్ తీసుకుంటున్నారంటే అందులో అతని ట్రాక్ రికార్డ్ కావాలి, అతని హిస్టరీ కావాలి, అతను జనరేట్ చేసిన రెవెన్యూ కావాలి. సో ఇవన్నీ ఏ విధమైన స్క్రీన్ షాట్స్ అవి కాకుండా ఒరిజినల్గా ప్లాట్ఫామ్స్లో మీకు లోడ్ చేసి లైవ్లో చూపిస్తున్నారా? అండ్ నెక్స్ట్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత అక్కడితో ఆ రిలేషన్ అయిపోయిందని కాకుండా మీరు మీ ఓన్గా ఎర్న్ చేసుకునే స్టేజ్ వచ్చే వరకు మీకు సపోర్ట్గా ఉంటున్నారా, మీతో కాంటాక్ట్లో ఉంటున్నారా లేదా? సో ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మీరు ఆన్లైన్లో ఏ స్కిల్ అన్నా నేర్చుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారనమాట. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా జెన్యూన్ అయితేనే చేయగలరు. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో యాజ్ ఏ ఆన్లైన్ కోచ్ నేను కూడా ఆన్లైన్లో బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ టీచ్ చేస్తూ ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఎందుకు నేను మీకు జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో చెప్పిన ఎనీ పార్ట్లో మీరు ఏ విధంగా నన్ను క్వశ్చన్ చేసినా నేను ప్రూవ్ చేసుకోగలను. సో ఆ జెన్యూనిటీ నాకు ఉంది. దీనికి సంబంధించిన నా ట్రాక్ రికార్డ్, నా ఇన్కమ్ ప్రూఫ్స్, నా జర్నీ మొత్తం అంతా నా ప్రీవియస్ వీడియోస్లో యూట్యూబ్లో పెట్టాను. అండ్ ఏవైతే నేను ఇన్కమ్ ప్రూఫ్స్ చూపించానో వాటికి 100 times ఇంకా పెద్ద ఫిగర్స్ అనేవి నెక్స్ట్ బ్లాగింగ్ సిరీస్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ సిరీస్లో వస్తాయి. బట్ ఈ వీడియోలో ఈ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని త్వరగా ఎందుకు చేశానంటే ఆల్రెడీ జరుగుతున్న ఈ స్కామ్స్ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికి మాత్రమే. సో మీకు ఈ ఆన్లైన్ కోర్సెస్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ మీద ఏ విధంగా మీ మనీని వైజ్గా ఇన్వెస్ట్ చేయాలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక కోర్స్ రిజిస్టర్ అయ్యే ముందు మీరు అది మీ పాకెట్లోంచి 99 రూపీస్ పే చేయాలనుకున్నా, లేదా 99,999 రూపీసే పే చేయాలనుకున్నా, మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మైండ్లో పెట్టుకుండి అవన్నీ క్లియర్ అయిన తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక స్కిల్ లెర్నింగ్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి మీకు అట్లీస్ట్ ఒక 10 lakhs కానీ, లేకపోతే మీ కెరియర్ సెట్ అయ్యేంత అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేటట్టు అయితేనే మీరు జాయిన్ అవ్వాలన్నమాట. సో మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసే ఆ కోర్స్ మనీయే కాదు, నెక్స్ట్ మీ టైం ఇన్వెస్ట్ చేస్తారు, మీ కాన్ఫిడెన్స్ ఇన్వెస్ట్ చేస్తారు, మీ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మెనీ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ కాబట్టి వీటన్నింటినీ మీరు ముందే వెరిఫై చేసుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఆన్లైన్లో ఎవరికన్నా మనీ పే చేసే ముందు మీరు ఏ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ అవేర్నెస్ తీసుకొచ్చే వీడియోస్తో పాటు ఆన్లైన్లో ల్యాక్స్లో కాదు క్రోర్స్లో ఎర్న్ చేసే పొటెన్షియల్ ఉన్న ఆపర్చునిటీస్ కూడా నేను మీ ముందుకైతే ఫ్యూచర్లో తీసుకొస్తాను. సో అప్పటి వరకు మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఫర్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు నా మీద నమ్మకం కుదరకపోయినా ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ ప్రూఫ్స్, ఫ్యూచర్లో వచ్చే వీడియోస్, ఆ కాన్సెప్ట్స్తో మీకు డెఫినెట్గా అయితే నమ్మకం కుదురుతుంది. అండ్ మీరు నన్ను నమ్మకపోయినా మీరు ఫ్యూచర్లో ఎలాంటి ఫ్రాడ్ పీపుల్ని కూడా నమ్మకుండా అయితే మీకు నాలెడ్జ్ అయితే నేను షేర్ చేస్తాను. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.